జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే చాలు, రోడ్డు మీదకి వస్తే చాలు పెద్ద రచ్చ అవుతోంది. మనం రీసెంట్గా చూసాం, బంగారుపాళ్యంలో మామిడి రైతులను కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, గుంటూరు పొగాకు యార్డుకు వచ్చినప్పుడు ఏం జరిగింది, సత్తెనపల్లిలో ఏం జరిగింది, పొదిలిలో ఏం జరిగింది అనేది చూసాం. ఆయన బయటకు వస్తే పెద్ద హడావుడి జరుగుతోంది, ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. రీసెంట్గా నెల్లూరు పర్యటనలో కూడా ప్రజలు నన్ను కలవడానికి వస్తూ ఉంటే అడ్డుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. అక్కడ లాఠీచార్జ్ జరిగిన దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులు ప్రధానంగా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు జేడీ గారు. అండ్ ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ కూటమి ప్రభుత్వం మీద ఏడాది కాలంలోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి అయ్యో జగన్ అనవసరంగా మనం ఎన్నుకోలేదు, ఆయన సీఎం చేయలేదు, పొరపాటున కూటమికి అవకాశం ఇచ్చాం అని పశ్చాత్తాపడుతూ ఉన్నారు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. జగన్ అడుగు బయట పెడితే చాలు రచ్చరచ్చ జరుగుతోంది. ఏమంటారు? మరి జగన్ మోహన్ రెడ్డి గారిని బయట పెట్టడానికి ఉన్న అంశాలను మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారని పాలకపక్షం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, వారు పొగాకు రైతుల సమస్య ఉందని పొగాకు యార్డుకు వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మొన్న ఈ మామిడి పళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాసెసింగ్, వీటన్నిటి యొక్క సమస్యల వల్ల ఏం జరుగుతోంది అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆయన విజిట్ చేసిన తర్వాత అనేక వాటిలో మార్పులు తీసుకొస్తున్నారు. అంటే కేంద్రానికి లెటర్ రాయడం కానీ, లేకుంటే ఇందులో ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ లో మార్పు తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఈ సమస్య ఉందని తెలుసు, మనకి ఈ సమస్య ఉందని తెలుసు. మామిడి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు, పొగాకు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పాలక పక్షం యొక్క ప్రధానమైన పాత్ర ఏంటంటే, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం. వాళ్ళు స్పందించకుండా ఉంటే ఏమవుతుందంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వెళ్ళి అక్కడ ఆ ప్రజా అంశాలను లేవదెత్తాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం వల్ల ఈ విధంగా జరిగింది అన్న జస్టిఫికేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అందువల్ల పాలక పక్షం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల యొక్క సమస్యలు ఏంటో ఇమీడియట్ గా తెలుసుకుని దానికి ఏం చేయాలి మనం అన్నది ఆలోచించాలి. తర్వాత ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా ఈయన ప్రాచుర్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అంటే ఆయన వెళ్లి సమస్య పరిష్కారానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలి. తర్వాత ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఈయన సెక్యూరిటీ క్లాసిఫైడ్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ సెక్యూరిటీ పర్సన్. ఈయన సెక్యూరిటీ కూడా చాలా ప్రధానమైన అంశం ప్రభుత్వానికి మీరు చూస్తే. ఎందుకంటే గతంలో మనం చాలా మంది చూసాం, ఈ దాడుల్లో చాలా మందికి హాని కలిగిన పరిస్థితి కూడా చూసాం. కాబట్టి పోలీసుల ప్రథమ కర్తవ్యం ఏంటంటే, ఎవరైతే ఈ వ్యక్తికి మనకు ప్రాణహాని ఉంది, దానివల్లే Z+ ఇస్తున్నామని తెలిసిన తర్వాత వారికి కనుక సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయకుంటే ఏమవుతుందంటే, మనమే మళ్ళా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితులు ఏమైనా నిర్మాణం అవుతుంది. సో ఆ విధమైన సంభ్రమంలో ఈ వ్యక్తి ఈ విధంగా రావడం అన్న దాన్ని మనం క్రిటిసైజ్ చేయలేము. కానీ ఆ చేసిన ఆ విషయం రాకుండా చూడాల్సిన బాధ్యత. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఈ విధంగా ప్రజా సమస్యలను లేవలెత్తడం అన్నది కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే మీరు అసెంబ్లీ సమావేశాలకు మీరు ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యలను లేవలెత్తాల్సిన బాధ్యత కూడా ఉంది. మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి ఈ విధంగా చేయడం అక్కడ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని కూడా అది కూడా గమనించాలి. మీకు ప్రజా సమస్యలను, ప్రజా యొక్క వారి పాలసీస్ ని మనం ఏదైనా చర్చించాలంటే అసెంబ్లీ అన్నది, కౌన్సిల్ అన్నది ప్రధానమైన వేదిక. సో ఆ వేదికలో మనం లేవనెత్తాలన్నది కూడా చూడాల్సిన అంశం.